మమ్మల్ని అందరినీ సదయంగా నీ యొక్క కింద కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క దినాల్లో ప్రభా మేమంతా ఒక చోట కూడుకొని నేను ఆరాధించుకుని తెచ్చుకుని నా ప్రభా నీ విలువైన మాటలు ఏంటో ప్రారంభించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి గ్రంథంలో నుంచి నా ప్రభా మీ మాటలను కొన్నింటిని మేము వివరిస్తుండగా నా ప్రభా మీ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచండి. నా ప్రభు నేను మాట్లాడేది నా మాట కాదు కానీ నా ప్రభు ప్రతిదీ నీ నుంచి వచ్చిన మాటగా పరిగణించమని యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన అడిగిస్తున్నాను తండ్రి. అందరికీ వందనాలు. చాలా దినాల తర్వాత దోహాకు వచ్చి మళ్ళీ వాక్యం పంచుకుంటూ ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు దేవునికి తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంటే మనం బైబిల్లో మాట చదువుతాం. ఎవరికి వెళ్దాం? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము 24వ వచనం ఒకసారి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టింపవలనని నా ప్రాణం నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో సరిపోతుంది. ఒక్కసారి ఈ మాట ఇక్కడ పౌలు గారి గురించి చెప్పబడిన మాట ఉండేది. పౌలు గారు అంట ఏం చేశారంటే, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగులు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు. ఇక్కడ పౌలు గారు చెప్పిన ఈ మాటను మనం పరిశీలన చేసుకుని ఉంటే ఆయన జీవితం ఒకప్పుడు మనందరికీ తెలుసు, పాపంతో నిండిన జీవితం, ఎన్నో ఘోరాలు, ఎన్నో హత్యలు చేసినటువంటి చరిత్ర. అయితే ఒకసారిగా ఆయన యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నాడు. ఆయన చేసిన మహత్య కార్యములను దగ్గరుండి చూశాడు. అయితే ఆయన అంట ఇక్కడ కింద అన్నాడు చూడండి 24. అయితే అది కాదు, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. ఆయన ఎవరి వలన పొందారంట? యేసుక్రీస్తు వారి వలన పొందారంట పరిచర్య. ఆ పరిచర్యను ఆయన పొందాడు. ఆయన దగ్గర దాచుకున్నాడా? లేదు. ఏమంటున్నాడు? తుది ముట్టింపవలనని నా ప్రాణం నాకు ఎంత మాత్రమును ప్రియముగా ఎంచుకునట్లేదు. అంటే ఆయన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి తండ్రి యొక్క సువార్తను ఆయన దగ్గర దాచుకోకుండా అనేక దేశాలకు తిరిగి, అనేక ప్రాంతాలకు తిరిగి, అనేక సంఘములలో చెప్పడం జరిగింది. ఆ సువార్త జరిగేటప్పుడు ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయట్లేదు. ఆయన సువార్తను ప్రకటించాలన్న ఒక ధ్యేయంతో ఆయన జీవితాన్ని ముందుకి కొనసాగిస్తున్నాడు. అయితే మరి మన సంఘాల్లో, మన క్రైస్తవ సంఘాల్లో మరి ఈనాటి కాలాల్లో దేనికోసం ప్రయాసపడుచున్నారు? పౌలు గారు సువార్తను ప్రకటింప చేయాలని ప్రయాసపడుతున్నారు. ఆయన క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. మరి మనం కూడా క్రీస్తును నమ్మిన వారమే,
క్రైస్తవ్యం బాప్తిసం తీసుకున్న వారమే, క్రైస్తవంలో నిలబడిన వారమే. మనము 6 రోజులు కష్టపడుతున్నాము, ఒకరోజు సెలవు దొరుకుతుంది. ఆ ఒక్కరోజు సెలవులో ఇక్కడ మనం వచ్చి 3 గంటలే టైం. కనీసం ఒక 5 నిమిషాలు అటు ఇటు లేట్గా వచ్చిన, ఒక్కొక్కరికి కొన్ని డ్యూటీలు ఉండవచ్చు, తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి పర్వాలేదు. డైలీ కూడా లేట్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అయితే పరిచర్య చేస్తూనే, కొంతమంది పరిచర్య చేస్తున్న భ్రమలో ఉండి లేటుగా వచ్చేవాళ్ళు, ఏదో పేరుకు మాత్రమే సంఘానికి వెళ్ళాలని నామమాత్ర భక్తితో వచ్చేవాళ్ళు ఈనాటి సమాజంలో మనందరము చూడవచ్చు. మరి మనం పౌలు గారి నుంచి నేర్చుకోవాలి. ఆయన ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? యేసుక్రీస్తు వారి నుంచి నేర్చుకున్నారు. మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు వారు మనందరికి ఇచ్చిన సువార్త నుంచే మనము నేర్చుకుని, పౌలు గారు ఏ విధంగా శ్రమ పడ్డారో సువార్త విషయంలో, ఏ విషయంలో? సువార్త విషయంలో ఏ విధంగా శ్రమ పడ్డారో ఆ వాటిని కూడా మనం ఎదరికి తీసుకెళ్ళాలి. అవునా కదండి? అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నది. ఇక్కడ ఈ వాక్యం మనము సరిగా గమనించగలిగితే పౌలు గారి జీవితానికి దగ్గరగా ఉంది. ప్రియులారా, ఆయన చనిపోయిన తర్వాత మొదటి జీవితం అంటే సౌలుగా ఉన్నాడు కదా, ఆ జీవితం లెక్కలో తీసుకున్న తర్వాత పౌలుగా మారిన తర్వాత, అంటే క్రీస్తుని నమ్మిన తర్వాత ఆయన క్రియలు ఏదైతే చేశాడో అవి చనిపోయిన తర్వాత ఎక్కడుంటాయంట? ఆయనతోటి పరలోకంలోకి వెళ్తాయి. అక్కడ లెక్క చేసినప్పుడు, మనం చేసిన క్రియలన్నింటినీ లెక్క కట్టినప్పుడు మనం ఏ క్రియలు చేసాం, నువ్వు ఎంత సంపాదించు, ఎంత అందగాడువైనా, ఎంత సుందరుడువైనా, ఏమండి మనకందరికి బైబిల్లో నుంచి ఒక పాఠం ఉందండి. ధనవంతుడు తన జీవిత కాలం అంతా ఎంతో సుఖాన్ని అనుభవించినట్టు మనకు అందరికీ తెలుసు. అయితే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికి వెళ్ళి అక్కడ కాలిపోతున్న మంటల్లో నుంచి అబ్రహాము వైపు తిరిగి చూసి, తండ్రి అయిన అబ్రహామా నన్ను ఒకసారి కిందకి పంపిస్తావా? నాకు తమ్ముళ్ళు ఉన్నారు, వారు నాకులాగా యేసుక్రీస్తుని ఎరుగలేదు, వారి జీవితాన్ని ఇక్కడికి వచ్చి కాలిపోవటం నాకు ఇష్టం లేదు, ఒక్కసారి అవకాశం ఇవ్వయ్యా అని వేడుకుంటాడు. మరి అతనికి ఈ భూలోకంలో ఉన్నప్పుడు తెలుసా అండి? తెలియదు. కానీ మనకు తెలుసు, బైబిల్ ద్వారా తెలిసే తప్పులు చేస్తాం. ఎందుకు లేటుగా వచ్చావయ్యా? నీకు ఒక దేవుడు ఒక పని ఇచ్చాడు. ఒక 3 గంటల సమయాన్ని నువ్వు దేవుడికి కేటాయించలేకపోతున్నావు. ఆ 3 గంటల సమయంలో ఒక రోజు అనుకుందామండి, 3 గంటలు కాదనుకోండి, ఒక రోజు అనుకుందాం అనుకోండి. ఎంత కష్టం ఉంటుందని మనందరికీ 3 గంటలకే రాలేకపోతున్నాం. ఒక రోజంతా మన ఆరాధనలో కూర్చోవాలి. ఇప్పుడు కొంతమంది ఆన్లైన్ ప్రేయర్స్ అని పెట్టుకుంటారు, కొంతమంది నైట్ అంతా కూర్చొని ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటారు. అది ఆ ఒక్కరోజు ఎప్పుడు జరుగుతుంది? నెలలో ఒక రోజు పెట్టుకుంటారు. ఆ రోజు వాళ్ళు భారం కాకుండా కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్తారా? వెళ్ళరు. లాస్ట్కి వచ్చినప్పటికి ఎంతమంది మిగులుతారు? ఒక 3 4 తెల్లారినప్పటికీ అంతమంది మిగులుతారు. అంటే అక్కడ ఏంటంటే ఒక విశ్వాస యొక్క భక్తి తెలియపరుస్తుంది.
నువ్వు ఎంతవరకు నిలకడగా ఉండగలవు? ఎంతవరకు సత్యంలో నిలబడగలవు? నువ్వు పేరుకు మాత్రమే భక్తుడువా? శ్రమ వస్తే తప్పించుకుంటావా? ఇబ్బందులు ఇరుకుల్లో నువ్వు ఉండవా? దేవుడి పట్ల దేవుని పక్షంగా నువ్వు పోరాటం చేయవా? చేయాలండి. ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ. ఏ క్షణంలో ఎవరు చనిపోతారో కూడా తెలియని స్థితిలో ఉన్నారండి. చిన్న బాబు మా ఇంటి దగ్గర, వాడు 8th క్లాస్ అంతా చదువుతున్నాడు. నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, వాడికి కడుపులోనంట కణితులు అంట, కంతులు కడుపులో. ఏంటంటే వాడు తినే తిండి అంతా ఇప్పుడు హైటెక్ కదా, పానీపూరి ఇవన్నీ. వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, నా కొడుకు ఏంటి ఎలాగా అంటే, నువ్వు క్రమశిక్షణలో పెంచావు. వాడు క్రమశిక్షణలోనే ఉంటాడు. 2 కొడుకులు, పెద్ద కొడుకు వచ్చింది, క్రమశిక్షణలోనే ఉంటాడు. కానీ నువ్వు ఎక్కడ తప్పు చేసావో తెలుసా? వాడు అడిగిన ఎలా నువ్వు బయటికి తీసుకెళ్ళి కొనిపెట్టి చూసావా, అదే వాడికి ముప్పు తెచ్చింది. వాడు హైందవుడు, దేవుణ్ణి అరగినటువంటి వాడు. కానీ మనం అంటే గౌరవం ఇచ్చేవాడు, క్రైస్తవులు అంటే గౌరవం ఇచ్చేవాడు. అంటే నేను అన్నాను, నువ్వేం వర్రీ అవ్వకు, నువ్వేది వర్రీ అవ్వకు, మీ మిసెస్ చర్చికి వెళ్తారు కదా, అలాగే వాడికి చర్చికి తీసుకెళ్ళమను. అలాగే దేవుడి మీద భారం వేసి నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఆపరేషన్ వరకు వెళ్తే చాలా ఇబ్బంది, చిన్నపిల్లడు తట్టుకోలేడు అని అడుగుతున్నాడు. ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇంకా చిన్నపిల్లలకి షుగర్ వ్యాధులు కూడా వచ్చేట్టు ఉన్నాయి. షుగర్ వ్యాధి అంటే ఆల్మోస్ట్ జీవితం నశించిపోయినట్టేనండి. ఏది తినడానికి ఉండదు, సరిగ్గా నిద్ర పట్టదు, టెన్షన్స్ తీసుకుంటే కిడ్నీకి ప్రాబ్లం. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు, అది చాలా స్లో పాయిజన్ టైప్. అది అంటే మనకు ఉన్నటువంటి ఈ ప్రకృతిలో నుంచే మనకే శత్రువుల కింద తయారవుతా వస్తున్నాయి. కానీ మనం ఎప్పుడు చనిపోతామో మనకే తెలియనప్పుడు మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. తిండి విషయంలో కానివ్వండి, తిండి విషయంలో కానివ్వండి, మనం వేసుకునే డ్రెస్ విషయంలో కానివ్వండి, మనం ఇతరుల పట్ల ఏ విధంగా మన ప్రవర్తన విధానంలో కానివ్వండి, ఏ విధంగా ఉండాలంటే మనం ఏది చేసినా దేవునికి దగ్గరగా ఉండే పనినే చేయాలండి. మన జీవితం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. అది సైమన్ తెలుసు కదా, పాట పాడు పల్లెలకు సువార్త. ఆయన దేవుని పని చేస్తా హార్ట్ అటాక్తో చనిపోయాడు కుర్రాడు, ఆ పాట రాసిన వ్యక్తి. అలాగా మన దేవుడి పనిలో ఉండగా చనిపోయామనుకోండి. ఇక్కడ పౌలు గారు కూడా అక్కడ ఆ మాట ఎందుకు చెప్పారంటే, పైన చదివితే తెలుస్తుంది, ఆయన యెరూషలేములోనికి వెళ్ళాలి. అక్కడ సందర్భం ఏంటంటే యెరూషలేములోనికి వెళ్ళాలి. అయితే ఆయన మీద కొంతమంది పగపట్టారు. నేను తిరిగి వస్తానో లేదో తెలీదు, ఎందుకంటే ఏ క్షణాన్నైనా నేను చనిపోతానేమో, నేను చూడనేమో. మీరు ఆ అధ్యాయం కొంచెం ముందు చదివితే తెలిస్తే చదువుదాం కాసేపు, నాగా అది కొంచెం ముందుకెళ్ళి తెలుస్తుంది అనేసి ఆయన ఏమంటాడంటే, అక్కడ ఉన్న పెద్దలను పిలిపించి నేను ఇప్పటి వరకు దేవుడి దగ్గర, యేసుక్రీస్తు దగ్గర నేను నేర్చుకున్నది మొత్తం నేను దాచుకోకుండా మీకు ప్రకటించా, మీకు చెప్పాను. నేను ఏది దాచుకోలేదు. కానీ నాకు ఆయన పరిచర్య కంటే నా ప్రాణం కూడా లెక్క చేయను. ఎందుకంటే నాకు యెరూషలేము వెళ్తే ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది. నేను మళ్ళీ వస్తానో లేదో కూడా తెలియదు నాకు, తిరిగి వస్తానో లేదో కూడా తెలియదు నాకు. కాబట్టి మీరు అంతా కూడా జాగ్రత్తగా ఉండండి. నేను ఏ విధంగా అయితే యేసుక్రీస్తును నమ్మి ఆయన యొక్క పరిచర్యలో నేను ఎలా అయితే పాలి భాగస్తుని అయ్యానో, మీరు కూడా ఆ విధంగానే పాలి భాగస్తులై ఉండాలని. అందుకని ఇక్కడ ఈ మాట మనం చదువుకుంటే, చనిపోయిన తర్వాత అంట, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నది.
ఆత్మ చెప్పుచున్నది. మన ఆత్మ కూడా చెప్తుందా? మన క్రియలు మన ఎంట వస్తాయా? అవి ఏ క్రియలు? చెడ్డవా మంచివా? రెండు వస్తాయి. ఆత్మతోటి రెండు వస్తాయి. కానీ ఏటిని సరిపోల్చుకోవాలో అన్నది అక్కడ దేవుడే నిర్ణయిస్తాడు. మనము నిర్ణయించడానికి సరిపో. అయితే అదే కొంచెం మనం ఇంకొక ప్రసంగిలు ఏమంటున్నాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చూస్తే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పో పాతాళమందు ఏ పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. చూడండి, వచ్చాం కదండి ఇక్కడికి. అసలేంది ఇప్పుడు మనకి బాగా టచ్ అవుతుంది ఇది. దేవుని పని అన్నప్పటికీ వెనక్కుంటాం. అది ఎవరికన్నా ఏదైనా చెయ్యాలి అంటే ఒక గంట ముందుంటాం. ఎందుకు? వాళ్ళకి చేస్తే మనకు మెప్పు. పలానా వ్యక్తి పలానా సమయంలో నాకు ఈ విధంగా సహాయం చేశాడు అని మనం చెప్తాం కదా నలుగురికి. అది మనకి ఇష్టం. అది దేవుడి దగ్గరికి సమయానికి రావాలి, సమయానికి మనము పాటలు పాడాలి. అయ్యో మనం లేకపోతే అక్కడ సంఘం ఏమైపోద్ది అని బాధ. ఇక్కడ పౌలు గారికి ఉన్న బాధ మనలో ఎవరికన్నా ఉందండి? నాకు ఒక్కడికుంటే సరిపోదు, మీ అందరికీ ఉండాలి. ఇదే కదండి వాక్యం. ఇప్పుడు చెప్తాం అదే కదా. అది పౌలు గారు ఒక్కరికే ఉండకూడదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. అక్కడ సంఘ పెద్దలు పిలిపించి మరీ చెప్తున్నారు. అక్కడ సందర్భం, సమయపాలన ఉండదు, సమయానికి రారు, ఏదైనా పని చెప్తే అనాకొరగా చేస్తారు. మనస్ఫూర్తిగా ఇక్కడ ఏమంటాడండి? శక్తి లోపం లేకుండా. ఎలాగంట? శక్తి లోపం లేకుండా. నీకు పని చెప్పారా, నువ్వు ఆ పని సక్సెస్ఫుల్గా చేయడానికి ముందుకెళ్ళు. మీ బాస్ నీకు ఒక టార్గెట్ ఇస్తే చేయవా? ఈ రోజు నువ్వు ఈ ఫైల్ కంప్లీట్ చేయాలిరా, లేకపోతే ఇంటికి వెళ్ళకూడదు అని అంటాడు. అది చేసిన తర్వాతే కదా అయ్యో సమయానికి నేను వెళ్ళిపోవాలి అంటే ఎంత స్పీడ్గా చేస్తాం? ఆడు చెప్పిన అరగంట కంటే ముందు నువ్వు ముగించేసుకుని అయిపోయిందని చెప్పి ఆడి దగ్గర ఫైల్ అట్టుకు వెళ్తాం. మరి ఆడి దగ్గర అంత స్పీడ్గా ఉన్నప్పుడు నువ్వు దేవుని విషయంకి వచ్చినప్పటికి ఎందుకు అంత స్లోగా ఉంటావు? సంఘానికి రావడానికి ఇబ్బంది పడతావు, సంఘానికి కుటుంబాన్ని నడిపించడానికి ఇబ్బంది పడతావు, సంఘానికి ఆత్మను నడిపింప చేయాలంటే ఇబ్బంది పడతావు. మరి ఏంటండి క్రైస్తవ్యం అంటారు? ఇది క్రీస్తుని పోలి నడుచుకున్నామా అంతే. నామకార్థక భక్తి, అది దేవునికి విభక్తి అంటే ఇష్టం కాదు. ఇక్కడ అదే అంటున్నాడు, నువ్వు బ్రతికుండగానే పనులు చేయరా, నీకు ఏది వస్తుంది చేయి, సంఘానికి నీకు ఏ సహాయం కావాలో నువ్వేం చేయగలవో నువ్వు అదే చేయి. నువ్వు చనిపోయిన తర్వాత నీకు అక్కడ ఏమీ లేదంట. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే నీ శక్తి లోపం కూడా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను అంటే నీకు ఏ ఉపాయం కూడా తట్టదు. అక్కడ తెలివైనను అంటే నీకు తెలివి లేదు, అక్కడ జ్ఞానమైనను లేదు. ఇంకెందుకండి? అందుకనే మన సంఘంగా ఉన్నప్పుడు సంఘంలో మనకి ఇచ్చినటువంటి పనిని నెరవేర్చడానికి వేగురు పడాలి. ఒక సినిమాకి వెళ్ళాలంటే టికెట్ కోసం ముందుగానే వెళ్తావు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్, ఆన్లైన్లో కూడా ముందుగా బుక్ చేసుకుంటున్నారు. అంత వేగురు పడతావు నువ్వు. మరి దేవుడు అంటే అంత నెగ్లజెన్సీ ఏంటి? దేవుని పని అంటే అంత నెగ్లజెన్సీ ఏంటి? నిర్లక్ష్యం ఏంటి? దేవుని పని నువ్వు ఏ పని ఇస్తా? నీకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చారా, దాన్ని క్లియర్ చేసుకుని నీట్గా చేసుకుని తీసుకురా.
నీకు ఇది పెట్టడం వచ్చారా, చెయ్యి. నీకు ఈరోజు వాక్యం ఇచ్చారా, దాన్ని ఫుల్ పేజ్గా చదవడం, తప్పులు లేకుండా చదవడం ట్రై చేయండి. ఎందుకంటే అన్న ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, పలానా వ్యక్తి పలానా చేయాలని. అప్పటికప్పుడు ఏది చేయలేదు కొంతమంది. దేవుని మాట్లాడి ఒకటిగా మాట్లాడతాకి పలకడానికి సరిపోం మనం. తర్వాత ఒకసారి మళ్ళీ అపొస్తలుల గ్రంథాలకు వెళ్ళిపోదాం మనం. అంటే ఇక్కడ మన ప్రసంగి ఏమంటాడంటే, నువ్వు శరీరంగా ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేయగలవు, కానీ చనిపోయిన తర్వాత నీకు ఏమి చేయడానికి లేదు అని అనేసి ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మనకు చెప్పబడింది ఆ మాట. అపొస్తలులు మళ్ళీ ఒకసారి 20వ అధ్యాయం వచ్చి ఒకసారి వివరణ చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదబెట్టింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు. ఈ మాట అన్నాడు కదా. ఒకసారి 17వ అధ్యాయం చదువుతున్నాం చూడండి, 17వ వచనం చదువుతున్నాం చూడండి. అతడు మితేల నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించి వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనేది, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటునో మీకు తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీస్తు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇది అంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నదని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చున్నానని తెలియజేయను. చూసానండి, అక్కడ పెద్దలు పిలిపించి, నేను చెప్పాను కదా, పెద్దలు పిలిపించి నేను ఇప్పటి వరకు యేసుక్రీస్తు ద్వారా నేను ఏమైతే నేర్చుకున్నానో అది నేను మీ అందరికీ ఇప్పటి వరకు నేను ఏమి దాచుకోకుండా మీ అందరికి తెలియజేశాను. అయితే నేను యెరూషలేములోకి వెళ్తున్నాను, అక్కడ కొంతమంది యూదులు నా మీద కక్ష కట్టారు, అయితే నాకు వాళ్ళ వల్ల అపాయము పొంచి ఉంది, నేను తిరిగి వస్తానో రానో తెలియదు. కాబట్టి తర్వాత 24 చేశారు కదండి, 24 అయిపోయింది, 25 చూడండి. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరు నీకు మీదట నా ముఖము చూడాలని నాకు ఇప్పుడు తెలియదు. చూసారండి, నేను అక్కడికి వెళ్తున్నాను కదా, మళ్ళీ తిరిగి వస్తాను, నా ముఖం మీరు చూస్తారో లేదో నాకు కూడా తెలియదు అని ముందుగా నేను చెప్పేసి, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేను ఏమీ దాచుకోనలేదు. అదిగో యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నటువంటి ప్రతీది కూడా ఆయన పల్లెలకి గ్రామాలకి తిరిగి అక్కడ అంతా కూడా సంచరించి మరి ఆయన సువార్తను తెలియజేశాడు. ఆయన దగ్గర ఏది దాచుకోలేదంట. ఏంటది? దేవుని యొక్క సువార్త. సిరి సంపదలు కాదండి ఆయన చెప్పేది, మాట్లాడేది దేవుని యొక్క అంతకు మించింది. సిరికి సంపదల కంటే మించిన దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఏది దాచుకోలేదు. తర్వాత ఇంకా చూడండి, ఏ విషయం నాశన విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచుంటిని. దేవుని సంకల్పం అయితే మీకు తెలియకుండా నేను ఏమీ దాచుకోనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకును పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండి. చూడండి, అక్కడ పౌలు గారు సంఘానికి జాగ్రత్త చెప్తున్నారు. ఎందుకంటే ఇది చివరి దినాలు ఉన్నాయి. నేను మళ్ళీ ఈ సంఘానికి నేను వస్తానో రానో కూడా నాకు తెలియదు. నేను దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నది, యేసుక్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నది నేను ఏది దాచుకోలేదు, నేను ప్రకటించాను. అలాగే మీరు ఇక్కడ ఏమంటాడండి, ఒక్కసారి చూడండి,
ఏమంటున్నాడు? తన స్వరక్తం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్త మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు. చూడండి, అక్కడ సంఘ పెద్దల గురించి చెప్తున్నాడు. సంఘ పెద్దలు ఏ విధంగా సంఘాన్ని కాయాలో చెప్తున్నాడు. అదే విధంగా సంఘ పెద్దలుగా ఉన్న వాళ్ళు మీరు ఆలోచించుకుంటా ఉండండి. ఎందుకంటే పౌలు గారు ఒక మాట అంటారు, నాకు ఒక ముళ్ళు ఉంది దేవుడా, దాన్ని తీసే అంటాడు. అది ఏంటంటే పాపం. అది దేవుడు దాన్ని తీయను, ఎందుకంటే అది నీకు పరీక్ష. నేను తీయను అంటాడు. ఓకేనా? ఆయన నేను తీయను అంటాడు. అంటే పౌలు గారు కూడా అంత దేవుల్లో ఉండి కూడా ఆయన అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆ పాపాన్ని ఆలోచించి నేను మళ్ళీ పాపంగా మారిపోతానే భయము ఆయనకి ఉంది. కాబట్టి ఆ పాపంలో నేను పడకుండా ఉండాలంటే అది నాకు దూరంగా పెట్టమంటే దేవుడు అంటాడు నేను తీనంటాడు. ఎందుకంటాడో తెలుసా? నువ్వు అది నగ్గితేనే కదా నువ్వు అక్కడికి వచ్చేది. అది నీతో ఉండాలి పాపం. ఇప్పుడు మరి లోకంలో పాపం ఉందా లేదా? ఉంది. మరి వాటన్నిటిని మనం జయించాలా లేదా? జయించాలి. అలా జయించాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వలె మనము కూడా తండ్రి యొక్క కార్యాలను మనము ప్రతి నిత్యము ప్రతి సంఘంలోనూ మనం ఎక్కడున్నా సరే, కొంతమంది అంటారు ఇక్కడ కొంతమంది అంటే సంపాదించుకోవడానికి వచ్చారంట. మరి సంపాదించుకోవడానికి వచ్చినప్పుడు నీకు జీవితం ఎలా గడుస్తుంది ఒకసారి ఆలోచించుకో. దేవుడి పని కోసం రాలేదంట. కొన్ని మాటలు విన్నాను అవుట్ ఆఫ్. అప్పుడు అంటున్నారు దేవుడి పని కోసం రాలేదు, మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? సంపాదించుకోవడానికి వచ్చాము. అంటే తండ్రి చిత్తం లేదని నువ్వు ఇక్కడికి వచ్చేసావా? అంటే దేవుడి చిత్తం లేదని నువ్వు ఇక్కడ బతకగలుగుతున్నావా? అరే ఈ రోజు నీకు బతుకుందంటే అది దేవుడు వల్ల అని క్రైస్తవుడు అని నువ్వు నమ్మాలి కదా. క్రైస్తవుడు అని నువ్వే నమ్మవు. ఎంత దేవునికి అవమానకరమైన మాటలు మాట్లాడతారంటే అది ఎంటా కూడా చాలా ఇరిటేట్ వస్తుందండి, సిగ్గుసేటు కూడా. అది నీకు దేవుడు మంచి జాబ్ని ఇచ్చాడు, మంచి సంపాదన ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. నువ్వేమి చేయగలుగుతావో నీ శక్తి లోపం లేకుండా ప్రసంగి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ప్రసంగిలో. నీ శక్తి లోపం లేకుండా, ఎందుకంటే నువ్వు అక్కడికి పోతావు. నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఎందుకంటే ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయాలనుకున్నా చేయగలవు. నువ్వు ఒక్కసారి కనుక దాటిందా ఆత్మ, నీ వల్ల ఏమి కాదురా. అక్కడ తెలివి లేదు, ఉపాయం లేదు, ఏమీ లేదు. నువ్వేం చేయాలని ఇక్కడే చేయరా బాబు అని బైబిల్ మనందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నా కూడా కొంతమంది వింటారు, ప్రసంగాలు కూడా చేసే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడి పనికి ఆటంకాలు వాళ్ళ వల్ల పెడతారు. ఏమనుకుంటారంటే నాకు అంతా తెలుసు, నేను ఎప్పుడైనా పర్వాలేదు, నేను పెద్ద తోపు, నేను ఎప్పుడైనా పర్వాలేదు అని పెద్ద గొప్ప ప్రసంగులుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక్కసారి యేసుక్రీస్తు కాదు కానీ పౌలు గారితో మన జీవితం దగ్గర పెట్టుకు చూసుకున్నామా? ఎందుకని పనికొస్తాం మనం? యేసుక్రీస్తు గారు కాదు. ఎందుకంటే ఆయన కష్టపడ్డారు. ఆయన లాస్ట్ వరకు కూడా ఒక బాబుని మార్చాడు, తెలుసు కదా మనందరికీ. అంటే ఆయన చనిపోయేంత వరకు కూడా, ఆయన మరణం అంత వరకు కూడా తండ్రి పని మీదే ఉన్నాడు. ఆయనతో కాదు మనం అసలు ఏ పార్టీ వరకు ఆయనతో పోల్చుకుంటే పక్కన పెట్టండి. పౌలు గారితో ఒకసారి పోల్చుకుందామా మనం? ఆయన కొంతమంది అండి వీడు ఇక్కడ ఎవడైతే చెప్పేస్తాడో ఇంతకు ముందు జీవితం ఏంటో ఒకసారి తొమ్మిది చూసుకోమను. కాబట్టి పౌలు గారి జీవితంతో చూద్దామా సరే. నువ్వు ఇంతకుముందు నీ జీవితం ఏమన్నది కాదు ముఖ్యం, దేవుడికి నీ మారు మనస్సు ముఖ్యం. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో అది ముఖ్యం. నీ బ్యాక్గ్రౌండ్ గురించి నీకెందుకు? అలాగనుకుంటే మరి పౌలు గారి బ్యాక్గ్రౌండ్ ఎంత చండాలమైంది ఒక్కసారి చూసుకుంటే వెనక్కి సౌలుగా ఉన్నప్పుడు. అవునా కదా? యేసు గారి మాటలంటేనే ఇష్టం లేదు ఆయనకి ఆ టైంలో. చూడండి మరి తర్వాత కొంచెం ముందుకెళ్ళి నేను కూడా ముగిస్తాను. ఎన్ని రోజులు చదువుకున్నామండి?
మీ మట్టుకు మీరును మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి కూడా జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. చూడండి, చూసారా? ఇది కూడా మనకి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నాయి కూడా, ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పేది ప్రతిది కూడా సత్యం అండి. జరుగుతాయి అవన్నీ, మనం సరి చూసుకోవడమే. ఇక్కడ చూడండి ఒకసారి, నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిశువులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. అండి పౌలు గారు ఊరికనే చెప్పారా? పౌలు గారు ఏంటంటే చాలా నిగ్గార్చైన వ్యక్తి కాబట్టి నేను ఇప్పుడు ఈ సంఘాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను అనేసి ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత కొన్ని తోడేళ్ళు ఉంటాయే, తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రె పిల్లలు లాక్కెళ్ళి తినేస్తాయి కదా, అలాంటి తోడేళ్ళు ఉంటాయని నాకు భయమేస్తుంది. అందులో ఎక్కడి నుంచో కూడా రావాయి, మీలో నుంచే పుట్టుకొస్తాయి అండి. నేను తప్పుగా మాట్లాడట్లేదు, కానీ నాకు తెలిసిన కొన్ని వార్తలు ద్వారా చెప్తున్నా. కథల్లోనూ ఇన్ని సంఘాలకు రావడానికి కారణాలు ఏంటండి? ఒక సంఘం నుంచి ఒక సంఘం నుంచి విడిపోయి సంఘాలు పెట్టేసుకుని అభివృద్ధి చేసుకున్నారా లేదా? నేను గొప్ప కాదు. అందుకంటే ముందు వాళ్ళ స్వార్థం లేకపోతే నేనన్న మాట రాదని ఒకసారి నేను అహంకారం గురించి చెప్పాను. గర్వం ముందు నాశనానికి ముందు గర్వం నడుస్తుందని ఒక పాఠం చెప్పాను. అంటే నేనన్న పదం ఎప్పుడు వస్తుందంటే అది నీలో గర్వం పెరిగినప్పుడు, అసూయ పెరిగినప్పుడు అది నేనన్న పదం వస్తుంది. అలా జరిగినప్పుడే ఎలాగే కదండి, నేనెందుకు నడపకూడదు? నువ్వు సువార్త ప్రకటించాలనుకుంటున్నావా? ఆ సంఘంలోనే ప్రకటన చేయి. ఇక్కడ అదే కదా అన్నాడు, ఈ శక్తి లోపం లేకుండా ఏ పనైనా నువ్వు చేయొచ్చు, అది దేవునికి అంగీకారమై ఉండాలి. అంతేగాని ప్రత్యేకంగా సంఘం పెట్టేసి ఇక్కడ ఉన్న జనాల్లో మళ్ళీ కొంతమంది తీసిపోయి నువ్వేం చెప్పే అక్కర్లేదు. నీకు అంతగా చెప్పాలనుకుంటే కొంతమంది అడవుల్లో బ్రతుకుతున్నారు కదా సువార్త లేకుండా, వాళ్ళకి తెలియజేసే వెళ్ళి, అప్పుడు దేవుడిని గురించి గొప్పతనం తెలుసుకుంటాడు. అక్కడ సంఘం పెట్టి నువ్వు వెళ్ళి, ఎక్కడైతే సువార్త ప్రకటించబడట్లేదో నువ్వు అక్కడికి వెళ్ళి ప్రకటించు, అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. అంతేగాని సువార్త జరిగిన చోటే మళ్ళీ నువ్వు వేరే సంఘం పెట్టేసి అయ్యే తోడేళ్ళు అంటే, అందుకనే కదా అంటున్నాడు, మంద ఎక్కడి నుంచో కూడా రావా పూర్వముఖాలు మీలో నుంచే అవి పుట్టుకొస్తాయి, మీలో నుంచే అవి పుట్టుకొస్తాయి. ఇంకా చూడండి, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించి నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిశువులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషుడికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. చూడండి, ఆయన అంటే 3 సంవత్సరాలు అంట రాత్రి పగళ్ళు కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తానంట. ఎందుకంటే ఈ సంఘం ఏమైపోతుంది, నా జనం ఏమైపోతారు, ఇప్పటి వరకు నేను ఉన్నాను, హెచ్చరించాను, దేవుళ్ళు ఉన్నారు, నిలకడగా ఉన్నారు, నేను వెళ్ళిపోతున్నానే, ఏమైపోతుంది అని దేవుడికి ప్రార్థన చేసుకున్నాడంట. అండి సంఘం అంటే ఏదో ఒక్కరిది కాదండి, అందరు కలిసిందే సంఘం. దానికోసం మనం ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడాలి. మనం సంపాదించుకుంటూ వచ్చాం, ఓకే కరెక్టే. మరి నువ్వు సంపాదించుకుంటూ వచ్చావని తిట్టం మానేసావా? నీ భార్య పిల్లలతో మాట్లాడటం మానేసావా? నువ్వు సేవింగ్ చేసుకోవడం మానేసావా? డబ్బులు అకౌంట్లో వేసుకోవడం మానేసావా? దేవుడు నీకు ఇచ్చాడంటే ఈ సమయాన్ని నువ్వు ఇంకా బతికే ఉన్నావంటే ఇంకా నీకు ఏదో పని ఉంది, నువ్వు దేవుళ్ళో ఇంకా పని చెయ్యాలి అనే. కానీ మనం ఏదో ఆస్తులు అంతస్తులు కూడబెట్టేసుకుని ఏదో చేసేద్దామని కాదు. ఒక అతను ఉన్నాడండి, ఆయన బయట డ్రైవర్గా పనిచేశాడు. ఇవన్నీ జరిగినాయి చెప్తాను. దేవుడు అంటే ఆయన ఏదో నామమాత్రంగా కలిస్తాడు, సంపాదించాడు గట్టిగా, వయసులో ఉన్నాడు. ఇప్పుడైతే ఏమైందంటే బ్లడ్ క్లాట్ అయిపోయిందండి ఇక్కడ మెదడులో, దానివల్ల కాలు చేయి పడిపోయింది. అయితే ఆయన ఎప్పుడు చనిపోతాడో కూడా చెప్పలేమంట. ఆయన సంపాదించాడు, కువైట్ వెళ్ళాడు, ఒక కువైట్ ఇంట్లో డ్రైవర్గా పనిచేశాడు. నువ్వు సంపాదించుకో, తప్పు లేదు, కానీ దేవుని మర్చిపోకు.
దేవుడి పని ఏంటో నువ్వు గ్రహించి దేవుడి కోసం నువ్వు ప్రయాసపడు. అలాగే నీ కోసం కూడా నువ్వు పూటపడు. ఎందుకంటే ఆది కాండంలో వాళ్ళు తప్పులు చేసినప్పుడు అంటాడు, నువ్వు ఈ భూమిని సేద్యపరుచుకుని కష్టపడి నువ్వు బతికినంత కాలం తినని అంటాడు. అంతేకాని దేవుని మర్చిపోమన్నాడా? తర్వాత ఇంకోటి కూడా అన్నాడు, నువ్వు వివాహం చేసుకుని ఈ భూమిని అంతటిని నిందించాలన్నాడు. అంటే నీకు పెద్ద పదే ఉంది కదా, నువ్వు కష్టపడాలి, దేవుని విడిచిపెట్టకుండా దేవుడితో దగ్గరగా ఉండాలి. ఫైనల్గా ఒక మాట చెప్పుకుని నేను ముగించేస్తాను. ప్రసంగి 7వ అధ్యాయం 8వ కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలా ఒక్క మాట చాలు. ఈ ఒక్క మాట కోసం నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ప్రసంగులు ఏం చెప్తున్నారంటే కార్య ఆరంభం అంటే మన క్రైస్తవంలోకి వచ్చిన జీవితం కంటే లాస్ట్ వరకు దేవుని కోసం కష్టపడి పౌలు గారి వలె యేసుక్రీస్తుని ఆయన వెంబడించి ఎన్ని శ్రమలు అయితే పొందాడు, ఎన్ని ఇబ్బందులు అయితే పొందాడు, ఆయన చనిపోయేంత వరకు దేవుని కోసం ప్రయాసపడ్డాడు. ఆ విధంగా మనం కూడా ప్రయాస పడితేనే అది గొప్పండి. చివరి వరకు కూడా మనమంతా కూడా కలిసి దేవుని పని ముందుండాలని నా మాటలు ముగిస్తున్నాను. పరిస్థితి మా ప్రియ పరలోకంలో నాకు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి. ఇంతవరకు నా ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయంలో నాయన నీ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నా ప్రభా నీ ప్రియ కుమారుడు గురించి అపోస్తలుడు పౌలు గారు ఏ విధంగా అయితే పరిచర్య నిమిత్తం పాటుపడ్డాడు, అదేవిధంగా నా ప్రభా నీ చిత్తం గురించి మేము కూడా ఆ విధమైన పాటుపడాలని కొన్ని మాటలు మేము గ్రహించుకున్నాం. ఆ విధంగా మా జీవితాలు ఉండటకు మీరు మీ చిత్తారమైన జీవితాన్ని మేము అనుసరించడానికి మాకు తగిన సహాయాన్ని అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.